అని సత్యనారాయణ వ్రతం చిత్తశుద్ధిగా చేస్తే సత్యసాయి బాబా గారు నవంబర్ 23వ తేదీ అంటే కార్తీక సోమవారం పుట్టారండి. ఆయనకి సత్యసాయి పేరు ఎందుకు పెట్టారు? అసలు పేరు సత్యనారాయణరాజు. ఎందుకు పెట్టిందా ఈశ్వరమ్మ గారు? ఆవిడ నిత్య సత్యనారాయణ వ్రతం చేసేది ఇంట్లో నిత్యం. అగో అంత చిత్తశుద్ధిగా ఆవిడ వ్రతం చేయబట్టి కడుపున సాక్షాత్ భగవంతుడు పుట్టాడు. ఇదివరకు షిరిడీ సాయినాథుడిగా పుట్టినవాడు ఇప్పుడు సత్యసాయిగా పుట్టాడు. ఇక ముందు ప్రేమసాయిగా పుడతాడు. పరమ సత్యాలు ఇవి. 3 వేదాలు ఎంత సత్యాలో ఈ 3 అవతారాలు అంత సత్యాలు. ఆవిడకి ఎందుకు పట్టిందా అదృష్టం? సత్యనారాయణ వ్రతాన్ని కొబ్బరి చెక్కల కోసమును, అరటిపళ్ళ కోసమును, పేరు ప్రతిష్టల కోసము చేయకుండా చిత్తశుద్ధిగా చేసింది. మీ సత్యనారాయణ వ్రతమైనా సరే, చదువైనా సరే, ఏదైనా సరే, సమరమైనా సరే చిత్తశుద్ధిగా చేయాలి, ముక్కుబడికి చేయొద్దు. Dr. Narasimha Rao has given unique performance of Maha Sahasradhanam and composed 750 poems orally on the spot, given by 1116 Prichakas. ఈవేళ ఆంధ్రదేశం అంటే వైకుంఠం, పుట్టపర్తి అంటే శేషశయ్య, తెలుగింటి పాలకడలిని అలశేషుడు పుట్టపర్తి, తెలుగింటి పాలకడలిని అలశేషుడు పుట్టపర్తి, ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీ కళగా, ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీ కళగా, వెలసెను శ్రీ సత్యసాయి విష్ణుడు తానై. వైకుంఠం నుండి విష్ణువు దిగి పుట్టపర్తిలో జన్మిస్తే ఆయన తోబాటుగా పుట్టేవి కొన్ని ఉంటాయి. సత్యసాయికి పుట్టినరోజు పండుగ నెల రోజులుగా జరుపుకుంటున్నాం. ఆయనకి పుట్టినరోజు అంటేనే నాకు ఆశ్చర్యం. పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికిన్, పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికిన్, పుట్టెను ప్రేమ బోధనలు, పుట్టెను వేకువజాము కీర్తనల్. ఈ స్వామి పుట్టకపోయి ఉంటే మనం ఎవరం 7 గంటల వరకు నిద్రలేచేవాళ్ళం కాదు. 4 గంటలుగా లేచి నగర సంకీర్తనం చేస్తున్నాము అంటే ఇవాళ ప్రపంచమంతటా అది సత్యసాయి కృప. పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికిన్, పుట్టెను ప్రేమ బోధనలు, పుట్టెను వేకువజాము కీర్తనల్, పుట్టె ప్రశాంతి సౌధములు, పుట్టె ప్రశాంతి సౌధములు, పుట్టెను కోటి మహత్తులున్, భువిన్ పుట్టనివేవి, భువిన్ పుట్టనివేవి, సాయి నిధి పుట్టిన వేళల పుట్టపర్తిలో. స్వామి ఆయన ఆకారాన్ని చూడండి. జన్నము పురుషాకారము, ఒక హోమప్రభ, ఆ కాషాయపు రంగులో వెలుగుతున్న హోమప్రభ భూమికి దిగి వస్తే అది సత్యసాయి. జన్నము పురుషాకారము కన్నుల నవనీత శోభ, జన్నము పురుషాకారము కన్నుల నవనీత శోభ, కలికాలములో ఉన్నట్టి కలుషమెల్లను సున్నము చేయంగ వచ్చే చూడుడు సాయిన్. కలికాలములో ఉన్నట్టి కలుషమెల్లను సున్నము చేయంగ వచ్చే చూడుడు సాయిన్. అత్యవసరమై వేడెడు, అత్యవసరమై వేడెడు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగా కురియున్. స్వామి మాకిది కావాలి అని ఏ కాలంలో, ఏ ప్రాంతంలో, ఏ గుడిసెలో ఏ భక్తురాలు వేడినా అక్కడ సత్యసాయి పటం నుంచి విభూతి రాలడం మన కళ్ళ ముందు ప్రత్యక్ష నిదర్శనం. అత్యవసరమై వేడెడు భృత్యులు, భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగరాలున్. ప్రత్యక్ష నిదర్శనమిది, ప్రత్యక్ష నిదర్శనమిది, ప్రత్యక్షర సత్యమును, ప్రత్యక్షర సత్యములవి బాబా మహిమల్. రాయలసీమలో స్వామి ప్రత్యక్షంగా సాధించిన ఘనకార్యం కొన్ని వందల ప్రభుత్వాలు సాధించలేనిది.
రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా. రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా. ఆయము కోరకుండగనే ఆయువు పోయు. ఉచితమైన వైద్య సేవ కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా. ఆయము కోరకుండగనే ఆయువు పోయు. తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు. తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు. జ్ఞానులకాయన భోగయోగి. షిరిడీ సాయి అవతారంలో సర్వము పరిత్యజించి ఉండగలిగిన త్యాగయోగి. సత్యసాయి అవతారంలో అన్ని భోగాలు చుట్టూ ఉన్న దీని మీదకి మనస్సు మళ్ళని భోగయోగి. జ్ఞానులకాయన భోగయోగి. శ్రీ సాయి విచారధార. శ్రీ సాయి విచారధార. సువిశాల రసాల మన ప్రసారము. శ్రీ సాయి విచారధార. సువిశాల రసాల మన ప్రసారము. స్వామి సాధించిన మహావిజయం. ఇంతవరకు ఆధ్యాత్మిక సభలు అంటే పెద్దవాళ్ళు వృద్ధులు మాత్రమే కనపడేవారు. ఇక్కడ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులు వేదం చదవడం, వేదిక మీద చదవడం మనని పులకింపజేసింది. ఒత్తులు చేసి కోదగిన బామ్మలు వృత్తులు మాను వృద్ధులు. నెత్తిన తెల్ల వెంట్రుకల నీల్గులు. దేవుడు దెయ్యమంచెదో ఒత్తురు నిద్రపోవుదురు. వారలు ముఖ్యము కాదు సాయి సత్కృపన్. సాయి సత్కృపన్ కొత్త తరమ్ము మేల్కొనెను. గుండెలనే గుడులన్ బొనర్పగన్. ఈ విజయానికి ఆయనకి మనం ఏమిచ్చినా చల్లదు. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు. స్వామి, ఎన్ని కోరికలైనా మాకు కనిపిస్తూనే ఉన్నాయి. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు. మానగనగున వడిబ్రాసల పద్యములను వాంఛలు దృంచన్ కడిగెదమి పాదములు. అసలు కోరికలే లేకుండా ఉండగా మీ పాదాలను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. మాతృదేవోభవ. శివుడు మాధవుడు గణాధిపతియో శ్రీ సత్యసాయేశుడో. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీ సత్యసాయేశుడో. ఎవరో ఎందరో దేవతల్ గలరు. ఎవరో ఎందరో దేవతల్ గలరు. వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము. అమ్మా, శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీ సత్యసాయేశుడో. ఎవరో ఎందరో దేవతల్ గలరు. వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము. నిజంబే నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. మదంబా సృష్టి మూలంబదే. నా తెలుగు భాషని, నా భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన అవతారమూర్తి సత్యసాయీశుడికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళే చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఇంకెంత అదృష్టవంతులో చెప్పనవసరం లేదు. తెలుగింటి పాలకడలిని అలశేషుడు పుట్టపర్తి. ఇందాక మన విద్యార్థులు వేదం చదివినప్పుడు భూమి నారాయణుని నుండి పుట్టింది, అగ్ని నారాయణుని నుండి పుట్టింది, జలం నారాయణుని నుండి పుట్టింది, ఈ సమస్త విశ్వము నారాయణుని నుంచి పుట్టింది అన్నారు. ఆ నారాయణుడు తెలుగు వాళ్ళనే కాకుండా భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉద్ధరించి మళ్ళీ ఒక వైకుంఠాన్ని పోలినటువంటి సమాజాన్ని ఇక్కడ స్థాపించడం కోసం సాయిరాముడిగా అవతరించాడు. మనందరి అదృష్టవశాత్తు. పుట్టపర్తి నా దృష్టిలో వైకుంఠం. తెలుగింటి పాలగడలిని అలశేషుడు పుట్టపర్తి.
తెలుగింటి పాలకడలిని అలశేషుడు పుట్టపర్తి ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీ కళగా ఆధ్యాత్మిక చిత్కళయే లక్ష్మీ కళగా వెలసిన శ్రీ సత్యసాయి విష్ణుడు కాడా. తెలుగునాడు సాక్షాత్తుగా పాలసముద్రం పుట్టపర్తి. ఆ పేరులోనే ఉంది, అది ఆదిశేషుడి పేరు పుట్టపర్తి. ఈ పుట్టపర్తిలో శయనించిన వసించిన స్వామి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఆయన్ని ఆవరించి ఉన్న ఆధ్యాత్మిక చిత్కళయే ఆది మహాలక్ష్మి. ఈ నవరాత్రుల్లో ఇందాక సోదరి చెప్పినట్టుగా మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాదుర్గగా, మహాకాళిగా అమ్మవారిని 10 రోజులు 10 రూపాలలో ఆరాధన చేస్తాం. 10 రూపాలకి మూలమైనటువంటి రూపం ఆత్మ. ఆ ఆత్మస్వరూపుడు సత్యసాయి. అనేక రూపాలలో ఆరాధించడానికి అలవాటు పడ్డాం కాబట్టి అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతుల మధ్య అపూర్వమైన సామరస్యంతో భారతదేశంలో జీవించగలుగుతున్నాం. దీనికి ఆధ్యాత్మికమైనటువంటి సమన్వయమే ప్రధాన కారణం. దాన్ని ఈ లోకంలో వ్యాపింపజేయడానికి సత్యసాయి అవతరించి చేసిన కార్యక్రమాలు, సేవలు మీకందరికీ తెలుసు. రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా. రాళ్లని నీళ్లుగా మార్చిన మహానుభావుడు. రాతిని నాతిగా చేశాడని రామచంద్రమూర్తిని పూజిస్తున్నాం మనం. రాళ్లని నీళ్లుగా మార్చిన మహానుభావుడు శ్రీ సత్యసాయి ఈశ్వరుడు. అనంతపురం జిల్లా కాదు, రాయలసీమ కాదు, చాలా చోట్ల కరువు ప్రాంతాలై పండగ బండరాళ్లు తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చుకైనా వెనకాడకుండా నిజాయితీగా, నిష్కల్మషంగా ఆంధ్రదేశంలో ఉండేటువంటి 23 జిల్లాల్లో 13 జిల్లాల పైగా మంచినీటి సౌకర్యం కల్పించిన మహానుభావుడు సత్యసాయి. రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా. ఆయము కోరకుండగనే ఆయువు పోయు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఆయము కోరకుండగనే ఆయువు పోయు తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు. తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు. జ్ఞానులకాయన భోగయోగి, జ్ఞానులకాయన భోగయోగి. శ్రీ సాయి విచారధార, శ్రీ సాయి విచారధార సువిశాల రసాల మనఃప్రసారమౌ. రాళ్లను నీళ్లుగా మార్చడం కాదు, ఎవ్వరికీ కుదరని రోగాల రూపాయి ఖర్చు లేకుండా పేదవాళ్ళకి కుదిర్చినటువంటి మహానుభావుడు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ఒక నమ్మకం, ఒక విశ్వాసానికి ప్రతీక సత్యసాయి. అందుకే మనం గ్రహించగలిగితే ఒక్క విషయాన్ని, మహాయోగులు భగవత్ స్వరూపులలో 2 రకాలు ఉంటారు. కొందరు భోగయోగులు, కొందరు త్యాగయోగులు. శివుడు త్యాగయోగి, విష్ణువు భోగయోగి. అదే వరుసలో షిరిడీ సాయి త్యాగయోగి, సత్యసాయి భోగయోగి. సాయీశుడు రూపంలో జగన్మాత మన ఎదురుగా ఉన్నా సరే మనం సంసారం అనే మామూలు మాయలో పడిపోతాం తప్ప భగవంతుడు ఎదురుగా కూర్చున్నాం ఆత్మజ్ఞానం పొందుదామని ఆలోచన చేయలేం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే చేపలు ఎప్పటికైనా ఎండతాయి. పర్వాలేదు, వాటిని అరికట్టుకోవచ్చు, నిగ్రహించుకోవచ్చు. 10 సార్లు పుట్టపర్తికి వచ్చి స్వామి సమాధిని దర్శించి ఆయన జ్ఞానబోధనని గుర్తు చేసుకుంటే కామాన్ని జయించవచ్చు, క్రోధాన్ని జయించవచ్చు, లోభాన్ని జయించవచ్చు, మోహాన్ని జయించవచ్చు, మదమాత్సర్యాలను జయించవచ్చు. కానీ ఎదురుగా ఉన్నది సమాధి అనే అనుకుంటున్నాం తప్ప స్వామి ఒక స్ఫూర్తి కేంద్రంగా అక్కడ ఉన్నారని మనం అనుకోవడం లేదు. ఇప్పటికీ కూడా అయ్యో లేరా, అయ్యో లేరా, అయ్యో లేరా, మహానుభావులకి లేరు ఉన్నారు అనేటువంటి మాటలు ఉంటాయా? మనబోటిగాళ్ళకు ఉంటాయి తప్పితే ఆయన ఉండడం లేకపోవడం అనే సమస్య లేదు. తిరుపతిలో దేవుడు ఎలాగైతే ఉన్నాడో పుట్టపర్తిలోనూ ఆ దేవుడు అలాగే ఉన్నాడు. ఎప్పటికీ ఇదివరకు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అందుకే ఉత్సవాలు ఆగలేదు, ఆచారాలు ఆగలేదు, సంప్రదాయాలు ఆగలేదు, వేలాదిగా వస్తున్న జన ప్రవాహం కూడా ఆగలేదు. నేను ఈరోజు ఇంత జన ప్రవాహాన్ని ఇక్కడ ఊహించలేదు నేను. కానీ ఇదివరకు బాబా గారు ఉన్నప్పుడు నేను 4-5 సార్లు వచ్చాను. వారి వల్ల సువర్ణహారాలు అందుకున్న అదృష్టవంతుల్లో నేను ఒకడిని. అప్పుడు ఎంత అనుభూతిని పొందానో ఇప్పుడు అంతా పొందుతూనే ఉన్నాను. జన ప్రవాహం విషయంలో కానీ స్వామి విషయంలో కూడా ఆ సమాధిగా ఉండడానికి, సజీవుడే ఉండడానికి నాకైతే తేడా కనపడడం లేదు. ఎందుకంటే అప్పుడు కూడా ఆయన ఒక దివ్యమూర్తిగానే ఉండేవారు, ఇప్పుడు ఒక దివ్యమూర్తిగానే ఉండేవారు. భగవాన్ దివ్యశ్రీ భగవాన్ అంటాం. ఆ దివ్య భక్తులను ఎప్పటికీ కూడా సమాధి రూపంలో కూడా సంరక్షణ చేయడానికి సత్యసాయీశ్వరుడు అంత సిద్ధంగా ఉన్నాడమ్మా, ఖచ్చితంగా.
నా సమాధి నుండియే నేను మాట్లాడుదును, నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును అని షిరిడీ సాయి చెప్పిన మాట వేరు, సత్యసాయి చెప్పిన మాట వేరు కాదు. షిరిడీ సాయి త్యాగయోగి శివస్వరూపం, సత్యసాయి భోగయోగి మహావిష్ణు స్వరూపం. అవతారాలెత్తిన జగన్మాతే సత్యసాయి ఈశ్వరుడుగా సాక్షాత్తు అవతరించిందమ్మా మన కళ్ళ ముందు. నిన్న మొన్నటి వరకు సశరీరంగా ఉంది, ఇప్పుడు సమాధి రూపంలో ఉంది. ఆ సశరీరానికి ఈ సమాధికి రెండూ తేడా లేదు. జీవన్ముక్తుడు అంటారు సత్యసాయి లాంటి పరమాత్ముడిని, జీవన్ముక్తుడు అంటారు. ఆయన ఉండగా కూడా మీరు గమనించండి, ఎంతోమంది వస్తారు, దండం పెడుతూ ఉంటారు, ఏదో మాట్లాడతారు. ఆయన తరచుగా ఎలా ఉంటారో మీరు గమనించుంటారు. అలా పైకి చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానంలో ఉన్న యోగులు ఎప్పుడూ ఈ విశ్వం మొత్తాన్ని విష్ణు స్వరూపంగా ఒకే ఒక భావనగా చేసి, ఏమిటో వాడు నా స్వరూపమే కదా, ఎందుకు ఏడుస్తున్నాడు అలాగా, వాడు దుఃఖం పోతే బాగుండు, వాడు నా స్వరూపమే కదా, వాడు ఎందుకలా ఇబ్బంది పడుతున్నాడు, నాకు మళ్ళీ ఆనందంగా ఉండలేదు, నాకున్న జ్ఞానం వాడికి వస్తే బాగుండు అని స్వామి అందరినీ కలియజూసేవారు. ఒక్కసారి ఆయన ప్రేమని గుర్తు చేసుకోండి. ప్రేమమయి, సత్యసాయి అంటే ప్రేమమయి. అలా తిరిగి అలా ప్రతిభక్తుణ్ణి ఇంచుమించు ఒక్కసారి తన వీక్షణంతో పవిత్రం చేసినటువంటి దృష్టి అది. ఒక్కసారి ఆ దృష్టి మన మీద పడగానే అమ్మయ్య ఇంత దూరం శ్రమపడి వచ్చినందుకు మనం కృతార్థులం అయ్యామని ఏ దేశం వాళ్ళ ఆ దేశానికి, ఏ రాష్ట్రం వాళ్ళ ఆ రాష్ట్రానికి, ఏ గ్రామం వాళ్ళ ఆ గ్రామానికి మళ్ళీ వచ్చి స్వామి దర్శనం జరిగే వరకు ఈ కృపా కటాక్ష వీక్షణం చాలు అని మనం నమస్కారం చేసుకుని వెళ్ళాము అంటే ఎంత అదృష్టవంతులం మనమంతా కూడా. ఎప్పటికీ కూడా స్వామి ఆ దివ్య దర్శనంతో మన ఆనందింపజేస్తూనే ఉన్నారు. మనం ఎప్పుడు రాదలుచుకున్నా హాయిగా ఇక్కడికి రావాలి, స్వామిని దర్శించుకోవాలి, మన విన్నపం ఏదో ఆయనకి చెప్పుకోవాలి. ఇంకా ఏమైనా ఆర్తులో బాధలో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు, ఏం పర్వాలా. దాని మహిమ ఎప్పుడూ తరగడం అనేది ఉండదు. మహాయోగుల యొక్క మహిమ తరగదు. ఒక్క మాట 2009లో నేను ఇక్కడికి వచ్చి రామాయణం మీద మాట్లాడినప్పుడు స్వామి సంతోషించి బంగారు ఇటురా అని పిలిచి ఇలా అన్నారు నా కళ్ళెదురుగా. నేను పండితుడిని, శాస్త్రాలు చదువుకున్నాను, నన్నెవరు మాయ చేస్తారండి, నేను అక్కడ కూర్చునే ఉన్నాను, నేను స్వయంగా ఇలా అన్నారు ఆయన. హారం వచ్చింది, నా మెడలో వేశారు. ఇప్పటికి ఆ హారం నేను చూసుకుని మురిసిపోతూ ఉన్న భగవంతుడి యొక్క కృప మన మీద ప్రసరించింది. ఇంతకంటే అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ రోజున ఇక్కడ సీతారామ కళ్యాణం జరిగింది. ఒక పురోహితుడు ఉన్నాడు, ఆయన చేయించిన విధానం అంతా స్వామికి చాలా నచ్చింది. ఆయన రమ్మన్నారు దగ్గరికి. 2009లో నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఈ వేదిక మీద అనుభవించిన ఆనందం అది. పిలిచి ఒక హారం ఇచ్చారు, ఇలాగే నాకు ఇచ్చినట్టు. ఆయన మెడలో వేసుకున్నాడు. కానీ ఏం జరిగింది, ఈ చెవుల వరకే వచ్చింది, కిందకి వెళ్ళట్లా, పొట్టిగా ఉంది. ఆయన గుండు పెద్దది, ఈయనేం చేస్తారు, అందుకని ఈ గుండు పెద్ద ఇంత ఇలా వస్తే పాపం ఆయన మళ్ళీ ఇంకో హారం ఇవ్వమంటే బాగుండదు కదా, అందుకని అదే సర్దుకుంటుంటే వద్దు బంగారు ఇలా ఇచ్చేయన్నారు. మేము చూస్తూనే ఉన్నాం ఇక్కడ కూర్చుని. 3 మంది పండితులు ఆవేళ కవి సమ్మేళనం కూడా. ఆయన ఇచ్చాడు, ఇలా గుప్పుడు మూశారు, తీశారు. ఆ హారం సరిగ్గా ఆయన మెడకి సరిపడా వచ్చేసింది పెద్దది. ఎలా సాధ్యమైందండి? భక్తుల వేళ వాళ్ళం ఎంతోమంది మన కళ్ళతో చూశామే. ఎవరో చెప్పే మాటలు, ఎవరో రాసే గ్రంథాలు మనకు ముఖ్యం కాదు, మన అనుభవాలు మనకు ముఖ్యం. ఆత్మ అంతర్యామి చెబుతున్నటువంటి బోధనే మనకు చాలా ముఖ్యం. అది ఎలా సాధ్యమైంది? ఇది మహిమ అంట. మహిమ కలిగిన వస్తువులు ఎప్పుడూ లోకంలో ఉంటాయి. శ్రీ మహావిష్ణువు ఈ లోకాన్ని సృష్టించడానికి ఏ మహిమ ప్రదర్శించాడో, సత్యసాయి లింగాలు సృష్టించడానికి, విభూతి సృష్టించడానికి, హారాలు సృష్టించడానికి అదే మహిమ చేశాడు. ఎందుకు చేశారండి? ఇది కూడా ఒక సమాధానం మనం చెప్పవలసింది భక్తులుగా అందరికీ. ఎందుకు చేశారండి ఇదంతా? ఈ జనాకర్షణ ఎందుకండి? ఒక పత్రికలో రాశారు, నాకు బాధ కలిగింది. ఆయన మహిమలు మేము నమ్మం కానండి, ఆయన నీళ్లు అందరికీ నీటి ప్రాజెక్టులు ఇచ్చారు, నీళ్లు సరఫరా చేశారు, అది మేము నమ్ముతాం. ఆయన మహిమ చూపబట్టే ఆ నీళ్లు ఇవ్వగలిగారు. వెర్రిమొఖమా మాట్లాడకని చెప్పాలి మనం. ఆ మహిమలు చూపబట్టే ప్రపంచమంతా ఉండేటువంటి కోటీశ్వరులంతా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకేవో కోరికలు ఉన్నాయి, వాళ్ళు కోట్లు ఇక్కడ సమర్పించారు. లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ ఎలా వస్తాయండి? ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక భక్తుడు 250 కోట్లు నీటి ప్రాజెక్టులు కావాలి అంటే 250 కోట్లు నేను ఒక్కడనే ఇస్తా, ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒకే ఒక్క షరతు, గవర్నమెంట్ ప్రవేశించద్దు ఇందులో, సత్యసాయి స్వయంగా చెయ్యాలి అంటే నేను ఒక్కడనే ఇస్తా. ఎంత అపారమైన విశ్వాసం మన సాయినాథుడి మీద ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఉందండి. వాళ్ళది మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన నాగరికత కాదు, మన సంస్కృతి కాదు. ఇప్పటికీ ఎంతోమంది విదేశీయులు వచ్చి అలాగా స్వామిని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఆయన ప్రదర్శించినవి మహిమలు. కారణం మనం చీవలమమ్మా, మనం చీవలం. బెల్లం ఉంటే కానీ చీమ రాదు. ఖచ్చితంగా చీమను కూర్చోబెట్టి నీకు బ్రహ్మసూత్రాలు ఉపదేశిస్తానంటే చీమ రాదు, బెల్లం మొక్క ఎడతానంటే వస్తుంది.
చాలామంది కోటీశ్వరులు ప్రపంచంలో చీమల లాంటి వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళ కోరికలు తీరాలి, వాళ్ళ రోగాలు తగ్గాలి, అప్పుడే వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏ రకంగానైనా ఉంది, అది తీసుకోవాలి. దానివల్ల ప్రజలకు మేలు చేయాలి. విద్య ద్వారా, వైద్యం ద్వారా, నీటి ద్వారా, ప్రాణప్రదమైన పథకాల ద్వారా స్వామి ఈ ప్రపంచానికి అందించినటువంటి మహత్తరమైన సేవల్ని సత్యసాయి భక్తులుగా దసరా సందేశంగా మనం గ్రహించి స్ఫూర్తి పొంది మరింత ఉద్యమ వేగంతో ప్రపంచమంతా ఆ సేవల్ని వ్యాప్తి చెందింపజేయాలి మనం. ఇది సత్యసాయి మతం, సత్యసాయి ధర్మం, సత్యసాయి సంస్కృతి, ఇది వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఈ ప్రసంగం మీలో ఏమాత్రం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపగలిగినా, ఉన్న అజ్ఞానంలో 10% పోగొట్టగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.